నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంకు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అధికారులతో సమావేశమై రైతుల నుంచి అందిన వినతులపై చర్చించారు. గ్రామ ఖండాల్లో సర్వే చేయించి అనర్హుల నుంచి భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల సమస్యలపై కేబినెట్ లో చర్చించేలా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికీ రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వస్తే తీసుకుంటామని పేర్కొన్నారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జీవో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో వీలైనంత వరకు ల్యాండ్ అక్విజిషన్ పెట్టే లోపలే ల్యాండ్ పుల్లింగ్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఇంట్లో జరిగిన దొంగతనం ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న 3ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 88 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి వస్తువులు, 40,000 రూపాయలు నగదు రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ 3 నిందితులపై పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పారు. వీరంతా జైల్లో కలిసి బయటకు వచ్చాక నర్సరాపేటలో రూమ్ తీసుకుని ఉంటూ పగలు రెక్కీలు నిర్వహిస్తూ రాత్రులు దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ దొంగతనం ఛేదించిన మేడికొండూరు పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. సో వీళ్ళు 3 కూడా జైల్లో కలిశారు. ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది. తర్వాత A3 ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్, వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో ఒఫెన్స్లు చేపిస్తున్నాడు. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 3ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో వాళ్ళు 3 కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఒకటి మేడికొండూరు పిఎస్లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో 88 గ్రామ్స్ గోల్డ్, 83 గ్రామ్స్ సిల్వర్, 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిఆర్ఓ కాజావలి, ఇతర ఉన్నతాధికారులు ప్రారంభించారు. దివ్యాంగులకు అన్ని విధాల అండగా నిలిచిన ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కుతుందని కోటేశ్వరరావు అన్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణించి తమ సత్తా చాటుతారని డిఆర్ఓ తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించి 3వ తారీఖున వీరందరికి కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారంటేనే విభిన్న ప్రతిభావంతులకి ఏమి చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చూశారు కదా, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలు చేశారు. 6,000 కాకుండా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 చేశారు. మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యంగా గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఈ యొక్క అవకాశం అనేది వస్తుందని తెలుసుకుంటున్నాం. మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలను
విజయవంతంగా కంప్లీట్ చేయడానికి మన యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అన్ని రకాలైనటువంటి చర్యలను, ముఖ్యంగా స్పోర్ట్స్ డిఎస్డిఓ గారు, ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఐసీఈయు మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన వివికే సురేష్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సహచర ఉద్యోగులు పాల్గొన్నారు. ఎల్ఐసీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అనేక విధాలుగా ప్రయత్నిస్తే కార్మిక సంఘాలు పోరాడి అడ్డుకున్నాయని లక్ష్మణరావు తెలిపారు. ఎల్ఐసీపై జీఎస్టీతో కస్టమర్లకు నష్టం కలుగుతుంటే ఏళ్ల తరబడి పోరాటం చేసి జీఎస్టీ మినహాయింపు చేసేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఎల్ఐసి ఎంప్లాయీగా ఆయన 36 ఏళ్లుగా వృత్తిదారులు ఇక్కడ ఏమిటి, మన క్లైమ్స్ పరిష్కరించడం, ఎల్ఐసి వినియోగదారులు ఉన్నారు వాళ్ళని సంతృప్తి పరచడం, అది చేస్తూనే ఎల్ఐసి అనే ఒక మహత్తరమైన సంస్థని కాపాడుకోవాలి. ఈ మారినటువంటి పరిస్థితుల్లో ఎల్ఐసిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసి మనకు తెలుసు, కానీ ఈరోజు ఎల్ఐసి మార్కెట్ లీడర్ గా నిలబడిందంటే ఎల్ఐసి యూనియన్ కూడా చేసినటువంటి కృషి ఒక ప్రధానమైన కారణం. ఆ ఎల్ఐసి యూనియన్ లో భాగంగా సురేష్ గారు ఎంత వర్క్ చేశాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంకు కామ్రేడ్ జీవి కృష్ణారావు విశేష కృషి చేశారని హమారీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చినాంజనేయులు అన్నారు. డిసెంబర్ 1న జీవీ కృష్ణారావు 9వ వర్ధంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లను అమ్మశెట్టి శివ, రావుల అంజిబాబు, సురేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. జీవీకే అవార్డును ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావుకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీ కార్మికుల్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలు చేసి సివిల్ సప్లై కార్మికులతో సహా సిడబ్ల్యూసి కార్మికులతో సహా వీళ్ళందరికీ వేతనాల పెంపుదలలో, వాళ్ళ ఉద్యోగ భద్రతలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారి 9వ వర్ధంతిని జరుపుకోబోతా ఉన్నాం రేపు సోమవారం నాడు. సోప్ ఫౌండేషన్ డైరెక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో పెదకాకాని దర్గా దగ్గర స్కూల్ విద్యార్థులకు పరిశుభ్రత, చదువు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీఆర్ఓ ఉషారాణి కుమార్తె అశ్విని జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు పలకలు, వాటర్ బాటిళ్లు, స్వీట్స్, అనంతరం కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శార్వాక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ విలియం, టీచర్ శివప్రసాద్, టీచర్ గౌషు బేగం పాల్గొన్నారు. మీరు కష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతారు, జీవితంలో పైకి వస్తారు. అది పునాది రాళ్ళు ఇప్పుడే పునాది వేసుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులు విజ్ఞానులైనా టీచర్స్ చెప్పే మాటలిని మీరు పైకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, మా టీచర్స్ అందరికి కూడా స్కోప్ ఫౌండేషన్ ద్వారా అభినందనలు తెలుపుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు 64వ జన్మదిన వేడుకలు బ్రాడీపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వింగ్స్ అండ్ స్వింగ్స్ సభ్యులు, అభిమానులు కేక్ కట్ చేసి ఎర్రగోపు నాగేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం గత 40 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని దళావాయి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విద్య, వైద్యం లాంటి పలు విషయాల్లో ఎంతో మందికి సహాయం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి రాగం సదాశివరావు, చుండూరు నరసింహారావు, సాయి, వాసు, సుబ్రహ్మణ్యం, డిఎస్ఆర్, బండి రాంబ్రహ్మం, హుస్సేన్ రావు, డాక్టర్ లింగంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ వారి యొక్క అభిమానానికి నేను ఎంతో ఆనందదాయకంగా నాకున్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫ్యూచర్లో ఏదేమైనా ఆరోగ్యం కన్నా మించింది లేదు. ప్రతి వాళ్ళు కూడాను వాకింగ్ చేసుకుంటా ఎన్టీఆర్ సేవలు చేసిన
లేదా కొట్టిపాడు వాకింగ్ ట్రాల్లో చేసినా లేదా నెహ్రూ నగర్లో చేసినా ప్రతి వారు ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఈ వాకర్స్ అసోసియేషన్ తరపున నాకు జరిగిన సన్మానం సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కాపునాడు కార్యక్రమాల ద్వారా ఈ విదేశీ వైద్యం మీద మేము కమ్యూనిటీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా తెలియజేయడం చాలా ముదావహం. ఎందుకంటే ప్రజలకి ఎక్కువ అవసరాలు వైద్యం మీదే ఉన్నాయి. వాటికి వారు కార్యాచరణ ప్రకటించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని కూడా కాపునాడు మహోత్సవాన్ని విజయవాడ నగరంలో జింకానా గ్రౌండ్స్లో జరుపుతూ ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.